వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ మహమ్మద్ రఫీ షేక్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చాలా వరకు కూడా మన వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. సో ఇప్పుడు కొద్దిమంది కామెంట్స్ పెట్టారండి. ఏంటంటే ఆయుర్వేదంలో ఏమైనా ఈ హెయిర్ ఫాల్కి అదేవిధంగా గ్రే హెయిర్కి తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చే మందులు ఏమైనా ఉన్నాయా, లేదంటే చిన్న ఏజ్లోనే మాకు వెంట్రుకలు ఊడిపోతూ ఉన్నాయి, దీనివల్ల బట్టతల వచ్చేస్తూ ఉందని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అట్లాంటి వారికి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉందంటారు? మంచి ప్రశ్న అడిగారు. మంచి దాని గురించి అడిగారు. చాలా సమస్యలు ఎదుర్కొన్న పిల్లలు చాలా మంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దీనిలో ఎన్నో యోగాలు ఉన్నాయి. వెంట్రుకలు పెరగడానికి, వెంట్రుకలు రాలిపోకుండా ఉండడం కోసము, తర్వాత వెంట్రుకలు దృఢంగా రావడం కోసము, వెంట్రుకలు డ్రై అయిపోతుంటాయి అవి కూడా మంచిగా నిగనిగలాడేటట్టు ఉండడం కోసం ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి, ఎన్నో రకాల పరిమాణాలు ఉన్నాయి. కానీ నేను ముఖ్యంగా నేను చేసిన నా అనుభవంలో ఎంతో మంది వేల మందికి ఇచ్చిన ఒక మంచి యోగం మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇది అందరికీ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏంటంటే వెంట్రుకలు ఎందుకు ఊడిపోతాయి, అసలు వెంట్రుక వయసు ఏంది, కారణం. ఇప్పుడు మనము మామూలు జనరల్ తీసుకుంటే మనము కాలుష్య ప్రాంతాలు తిరగడం వల్ల, ఇప్పుడు ఆ కాలంలో హెల్మెట్లు ఉండేవి కాదు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వేడి ఉత్పత్తి అయ్యి రాలిపోవడానికి కారణం అవుతుంది. కాలుష్య ప్రదేశాలు తిరుగుతున్నాం, అదొక కారణం అవుతుంది. తర్వాత మనం తినే ఆహారంలో సరైన ఆహారం, పోషక పదార్థాలు మనం తీసుకోవట్లేదు, రసాయనాలు ఆహారం మనం తింటా ఉన్నాం. ఇవన్నీ కారణాలు ఏంటంటే చిన్న వయసులో చిన్న పిల్లలకే వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుంది, చిన్న పిల్లలకే తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుంది. పని ఒత్తిడి, స్ట్రెస్ వల్ల కూడా పని ఒత్తిడి ముఖ్యం. పని ఒత్తిడి తర్వాత ఇప్పుడు ఈ కాలం చిన్న పిల్లలు ఆ రోజులలో 5th క్లాస్ చదివే పిల్లలకి 6 సబ్జెక్టులు ఉండేవి, 6 నోట్బుక్లు ఉండేవి. ఈరోజు 6th క్లాస్ చదివే అబ్బాయికి ఒక 20-30 పుస్తకాలు ఉంటాయి, బరువు బ్యాగ్ ఉంటుంది, మోసుకొని పోవాలి. ఉదయం నుంచి రుద్దుతారు, ఇంట్లో తల్లిదండ్రులు రుద్దుతారు, అక్కడ టీచర్లు టెన్షన్ పెడతారు, ఒత్తిడి ఎక్కువ గురవుతున్నారు. సో మెయిన్ గా వెంట్రుక వయసు వచ్చేసి 8 సంవత్సరాలు ఉంటుంది. ఒక వెంట్రుక వయసు 8 సంవత్సరాలు ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాత జనరల్ అది ఊడిపోద్ది. ఊడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వెంట్రుక వస్తుంది. కానీ ఇప్పుడు ఆ విధంగా ఊడిపోతున్న వెంట్రుకలు మళ్ళీ కొత్తగా రాకుండా ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్ వల్ల ఈ శిరో కణజాలాలకి రక్త ప్రసరణ సరిగా అందట్లేదు. శిరోజాల కణజాలం ఉంది కదా, ఆ కణాలకు రక్త ప్రసరణ సరిగా జరగలేదు. ఎందుకంటే వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి ఆ నరాలు, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ జరగదు. జరగకపోయే లోపల ఏమవుతుందంటే ఆ డ్రై అయిపోయి వెంట్రుక అయితే మామూలుగా ఊడిపోతుంది. మళ్ళీ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఉత్పత్తి రావాలంటే ఎట్లా వస్తుంది, రాదు. ఉదాహరణకు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు మనం నీళ్లు పోస్తే అది ఇగురులో వస్తుంది, నీళ్లు పోయకుంటే ఎండిపోతుంది. సో ఈ కారణం చేత మళ్ళీ వెంట్రుక రాదు. అట్లా చాలా మంది వెంట్రుకలు ఎక్కువ ఊడిపోవడం వల్ల బట్టనెత్తి వస్తుంది. కొందరికి దాంట్లో కణాలు సరిగా అందక సోమసం ఉండడం వల్ల వాళ్ళకి సరిగా కణజాలాలకు రక్త ప్రసరణ జరక్క శిరోజాల కణాలకు వెంట్రుకలు డ్రై అయిపోవడము, బూడిద కలర్గా మారడము, మందం కూడా చిట్లిపోవడము ఇలా జరుగుతుంది. ఊడిపోయిన వెంటనే మళ్ళీ రావట్లేదు. కాబట్టి దీనికి మనం చెప్పే ఆహారాన్ని నియమాలను పాటిస్తూ, సమయాన్ని పాటిస్తూ, నేను ఒక తైలాన్ని తయారు చేశాను. అది మా తాత ముత్తాత నుంచి అనుభవం వచ్చింది, వేల మందికి ఇచ్చాము, ఎన్నో జరిగినాయి. దీంట్లో ఈ తైలాన్ని ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయికి 23 సంవత్సరాలు వచ్చినాయి, మొత్తం తలంతా గుండెైపోయింది, ఒక వెంట్రుక కూడా లేదు. అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి కావట్లేదు. ఇది ఒక 10 సంవత్సరాల ముందు మాట. మా గ్రామానికి పక్కనే ఉంటారు. వచ్చారు, వచ్చి సార్ మాకు కొద్దిగా ఇట్లా ప్రాబ్లం ఉంది చేయండి. సరే అని చెప్పి ఆయన కొన్ని నియమాలు చెప్పాను, కొన్ని ఆహార పద్ధతులు మార్చుకోమని చెప్పాను. తర్వాత తైలాన్ని తయారు చేసి ఇచ్చాను. 3 నెలలకు గుబురు వచ్చేసినాయి. నెలకే పుట్టినప్పుడు పిల్లలకి ఎలా ఉండే సన్నగా మొత్తం ఫేస్ అంతా, ఆ విధంగా నెలకు ఎక్కడెక్కడైతే ఒంటిగా ఉంటుందో ఆ ప్రదేశం మొత్తం వచ్చేసిన వెంట్రుకలు 2 నెలలకు మందం అయిపోయినాయి, 3 నెలలకు గుబురుగా తయారైపోయింది. అవి కూడా ఏంటంటే కుదురులుగా మందంగా నిగనిగలాడుతూ వచ్చేసినాయి. అప్పటి నుంచి అంత ముందు నుంచి ఇస్తా వచ్చాను, ఇది కూడా ఇచ్చాం. తర్వాత అతను ఎంతో మందికి చెప్పారు పాపం. తర్వాత వాళ్ళ పిల్లని కూడా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లడు ఆ పిల్లడికి వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు వస్తే సార్ నా దగ్గర తీసుకొచ్చి, అబ్బాయికి 4 years, ఇలా ఎన్నో సంగతులు జరిగాయి.
నా జీవితంలో అవును, చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తా వస్తున్నాయి. ఉన్నాయి. వాళ్ళకి తగ్గించండి తెల్ల వెంట్రుకలు నల్లగా తగ్గించు. మార్చొచ్చా? చిన్న పిల్లలు ఈ ఆయిల్ ఏంటంటే చిన్న వయసులో బాల వ్యవస్థలో ఉన్న వాళ్ళకైతే ఆయిల్ తెల్ల వెంట్రుకలు వస్తే నల్లబరుస్తుంది. కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తెల్ల వెంట్రుకలు వస్తే దానికి వేరే ఫార్ములాలు ఉన్నాయి, దానికి వేరే మందులు ఉన్నాయి. ఈ ఆయిల్ ఇంతగా అంత అద్భుతమైన మెడిసిన్ ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతా ఉన్నారు దీంట్లో? మామూలుగా ఏంటంటే వెంట్రుక ముఖ్యంగా గుంటగరడ ఉంటుంది. ఈ ఆయిల్ ని తయారు చేయడానికి ముఖ్యంగా గుంటగరడ ఉపయోగం ఉంటుంది. గుంటగరడ అంటే అందరికి తెలుసు, అన్ని గ్రామాలలో చెరువు కట్టలలో ఎక్కడైతే నీటి ప్రదేశం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉంటది. తర్వాత మర్రి ఊడలు అంటే మర్రి చెట్టు తెలిసిందే, దాని ఊడలు ఉంటాయి సన్నగా, దాంట్లో లేలేత మర్రి ఊడలు తీసుకోవాలి. దాని తర్వాత కలబంద, అలోవెరా అందరికి తెలిసింది కలబంద అనేది, కలబంద గుజ్జు తీసుకోవాలి. దాని తర్వాత నల్ల నువ్వుల నూనె 1 లీటర్ తీసుకోవాలి. దాని తర్వాత కొబ్బరిని తీసుకొని ఎండబెట్టి, పెంకులు ఉంటాయి కొబ్బరి పైన చిప్ప, దాన్ని ఎండబెట్టి కాల్చి దాన్ని భస్మం చేసుకోవాలి, బూడిద చేసుకోవాలి. దాని తర్వాత నల్ల జీడి గింజలు తీసుకొచ్చి శుద్ధి చేసి దాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఆ గింజల్ని భస్మం చేసుకోవాలి, ఆ భస్మం కూడా కలుస్తుంది. దాని తర్వాత వెలిగారం అని మనకు పచారి కొట్లలో దొరుకుతుంది, వెలిగారం. దానిలో బాండీలు వేసి కాలుస్తే చిట్లుతుంది, దాన్ని ఉపయోగించాలి. అప్పుడు శుద్ధి అయింది. ఇవన్నీ కలిపి ఈ ఇంగ్రీడియంట్స్ తో కలిపి ఈ నువ్వుల నూనెలో ఒకదాని ఫస్ట్ గుంటకు పసరేయాలి, ఒకదాని వెంబడి ఒకటి సుమారుగా 45 నిమిషాలు సన్నని మంటతో కలిస్తే ఈ కలర్ వస్తుంది, డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది. తర్వాత మీరు దాంట్లో ఏదైనా మంచి స్మెల్ కావాలనుకుంటే ఏమైనా సుగంధాలు కలుపుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలవడం వల్ల మంచి వాసనే ఉంటుంది. ఈ నూనె పోయడం వల్ల ఒక వెంట్రుకలు రాలిపోవడమే కాకుండా, వెంట్రుకలు తెల్లబడకుండా ఉండడమే కాకుండా, తర్వాత ఈ పేలు కొరుకుడు, తల్లో చాలా మంది పేలు కొరుకుడు అంతా గుండులాగా రౌండ్ గా బిల్లలాగా తయారు చేస్తారు, వెంట్రుకలు రావు, పేలు కొరుకుడు మనకి వస్తుంది. తర్వాత తెల్ల వెంట్రుకలు చిన్నపిల్లలు నల్లగా అయిపోతాయి, తర్వాత జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 2 రోజులలో మీ వెంట్రుకలు రాలిపోయేది ఉంటే 2 రోజులు ఆపుతాయి. ఉదాహరణకు మీరు చూసుకోండి, ఈ ఆయిల్ పూసుకునే మొదటి రోజు దువ్వెన తీసుకొని దువ్వుకొని దానికి ఎన్ని వెంట్రుకలు వచ్చినాయి ఒక వీడియో తీసుకోండి. 2 days తర్వాత ఆయిల్ పూసుకుని 2 days తర్వాత మళ్ళీ దువ్వెన తీసుకొని చూడండి, ఒక్క వెంట్రుక కూడా పడదు. హెయిర్ ఫాలింగ్ అనేది 2 రోజులు ఆపుతుంది. సూపర్. చాలా దాంతో మనం అంటే ఎన్ని రోజులు వాడాలి ఇది వచ్చేసి సుమారుగా ఒక మండలం వాడాలి, 41 రోజులు. అంటే ప్రతిరోజు పట్టియాలా లేదంటే వీక్లీ వన్స్ సార్? రోజు పట్టించుకోవాలి. రోజు ఎప్పుడు అంటే మామూలుగా రాత్రి పడుకునే ముందు పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత సూర్యోదయం ఎండ తీసుకోవాలి. ఎండ తీసుకున్న తర్వాత అంటే 5 నుంచి 6 గంటలు లేకుంటే 6:30 మధ్యలో వచ్చే సూర్యకాంతిని తీసుకోవాలి, సూర్యకిరణాలు తగిలేటట్టు. దాని తర్వాత మనం వెచ్చని నీళ్ళతో స్నానం చేయకుండా చల్లని నీటిలో, ఇంకా నది స్నానం చేస్తే మంచిది దగ్గర అవైలబుల్ ఉంటే, తర్వాత సముద్ర స్నానం చేసినా కూడా మంచిది. అవైలబుల్ ఉండవు అన్ని చోట్ల, అందరికీ ఉండవు. కాబట్టి మనం చల్లని నీటితో స్నానం చేయడం మంచిది. దాని తర్వాత మనం కుంకుడుకాయల రసం, షాంపూను ఉపయోగించకూడదు. కుంకుడుకాయలతో రసం చేసుకొని ఆ రసాన్ని మనం తలకు షాంపూ లాగా ఉపయోగించుకోవాలి. దాని తర్వాత శరీరానికి సున్నిపిండి తయారు చేసుకొని, సబ్బులు వాడకుండా సున్నిపిండే వాడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ వెంట్రుకలే కాదు, మీ శరీరం కూడా నిగనిగలాడిపోతుంది. మంచి ఏదైనా మచ్చలు ఉన్నా, తల్లో ఏదైనా కురుపులు ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోయి శరీరం చాలా మంచిగా. అందరూ డాండ్రఫ్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు, దానివల్లే డాండ్రఫ్ పోతుంది, దీనివల్ల డాండ్రఫ్ పోతుంది, లోపల పురుపులు పోతాయి. చాలా మంచి తైలం ఇది. ఇది నేను చెప్పింది ప్రతి ఒక్కరు చేసుకున్నారు, చాలా మంది చేసుకున్నారు. కొందరు అనుకూలం నా దగ్గరికి వచ్చి తీసుకున్నారు. నాకు ఫోన్లు వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్లు చేసి వివరణ కోరుతారు, సార్ ఎలా చేయాలి ఏం చేయాలంటే నేను వివరణ కూడా వాళ్ళకి ఇస్తుంటాను. తర్వాత చాలా మంది కావాలంటే మాకు పంపించండి సార్ అంటే మా దగ్గర అవైలబుల్ చేసి పంపిస్తుంటాము మా స్టాఫ్ అంతా. సో ఎంతో మందికి ఇక్కడ కాదు మన దేశంలో కాదు విదేశాలు కూడా నా ఉత్పత్తులు వెళ్ళిపోతుంటాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్. మొత్తం అంతా మళ్ళీ ఒక పాతకాలం పద్ధతికి వస్తే గానీ మనిషి ఆరోగ్యంగా ఉండడం. మా ఈ సంపూర్ణ ఆయుర్వేద నిలయము అని ఘట్కేశ్వర్లో ఈ గోశాల ఇది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇప్పుడు 100 సంవత్సరాలకు బ్యాక్ వెళ్ళిపోవాలనే ఉద్దేశం. ఆ 100 years ముందు మనం ఎలా ఆహార అలవాట్లు ఉన్నాయి, మనం ఎలాంటి ఆహారము, ఎలాంటి వాతావరణం, అక్కడ ఈ సంపూర్ణ ఆయుర్వేద నిలయం ఘట్కేశ్వర్లో ఆ విధమైన ప్రకృతి ఏమి ఇచ్చిందో పంచభూతాలతో సమాన ప్రకృతికి సంబంధించిన ప్రతిదీ అక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రజలకు అందుబాటు తీసుకొచ్చి
వాళ్ళు ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి రావాలని మాది సరే ధ్యేయం, మా లక్ష్యం అది. చూద్దాం సార్. ఏంటంటే ఈ ఆయిల్ యొక్క గొప్పతనం ఏందో నేను కూడా, ఎందుకంటే హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, మాకు కూడా హెయిర్ ఫాల్ ఉంది. ఆ ఆయిల్ వాడి దాని రివ్యూ ఎట్లా ఉందో మీకు చెప్తానండి. తప్పకుండా. Thank you. ధన్యవాదాలు.